మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్నా దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. మీ అందరికీ వందనాలు. అదేమిటంటే, నా దేవుడు ఎప్పుడు నీకు నెమ్మదిని కలుగు చేయాలని కోరుకుంటాడు. ఆయన ఏ రోజు మాట్లాడినా ఎంత చక్కన మాట్లాడి, ప్రయాసపడి భారం వస్తున్న వారలారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. అంటే మనిషి నలిగిపోవటం, కృంగిపోవటం, కృషించిపోవటం, దిగజారిపోవటం, అవస్థల పాలవడం ఆయన ఆలోచనలు లేదుగా. నువ్వెప్పుడు నెమ్మదిగా ఉండాలి అని. అందుకే నిర్గమాకాండం 33:14 వాక్యం చెప్పబడింది, నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదను. నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదను అంటే అర్థం ఏమిటి? నీకు నెమ్మది కలగాలి. నీ ప్రయాణంలో నెమ్మది లేదు. నువ్వు కష్టపడి వ్యవసాయం చేసినా పరిశ్రమ లేదు, నెమ్మది లేదు. నీ ఆరోగ్యపరంగా నెమ్మది లేదు, బిడ్డల వలన నీకు నెమ్మది లేదు. నీవు చేసే ప్రతి ప్రయత్నం విఫలమైతే నెమ్మది లేదు. ఒక్క మాట కాదుగా, నెమ్మది లేదు అనేది అన్ని చోట్ల కనబడతానే ఉంది. ఆయన అంటాడు, నేను నెమ్మది విశ్రాంతి ఇస్తానంటాడు. విశ్రాంతి అనగానే ఒక్క దాంట్లో కాదట, ఆయన ఇచ్చే విశ్రాంతి అన్ని కోణాల్లో మనుషులు అనుభవిస్తారు. బాగా ఆలకించండి. ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు తిరిగి రమ్మని పిలవగానే ఆయన దగ్గరకు వెళతావు, ఆయన వెంటనే నీకు విశ్రాంతిని కలుగ చేస్తాడు. అంటే అర్థం ఏమిటి? ఇప్పటి వరకు దేనివల్ల కష్టపడ్డావో, దేనివల్ల ఆయాసపడ్డావో, దేనితో కృంగిపోయావో, ఏ సమస్య నిన్ను బెదిరించాయో, ఏది నిన్ను కలవరపెట్టాయో, ఒకవేళ సముద్ర పయనం అయితే తుఫానులేసి ఉంటే, ఇట్లాంటివన్నీ జ్ఞాపకం చేసుకుని నువ్వు ఏకరో పెట్టి, అయ్యా పిల్లల కొరకయ్యా, తల్లుల కొరకయ్యా, తిండి కొరకయ్యా, తెగులు కొరకయ్యా నువ్వు చెప్పక్కరడా. కారణం ఏమిటో తెలుసా? సమస్తం ఆయన చేతిలో ఒక్క మాట ద్వారా ఆ విశ్రాంతి, నెమ్మదిని కలగబోతూ ఉంది. అందుకని ప్రభువు ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవరిని పలకరించినమా నెమ్మది గలదాని వైపు, సమాధానం గలదాని వైపు అన్నాడు. అంటే ఆయన ఇచ్చే సమాధానంలో అన్నీ సమకూడతాయి. అంటే ఇక మీదట నీ ఇంట్లో లిస్టు ప్రకారం ఇది అది అని చెప్పక్కర్లా. అందుకని ఈ రోజున నీవు ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి, దయచేసి నా బలహీనతలు తప్పిదాలు ఒప్పుకుంటూ నీ దగ్గరకు వచ్చానయ్యా, నాకు, నా జీవితానికి, నా కుటుంబానికి విశ్రాంతి కలుగజేయవా అని అడిగితే దాంట్లోని అన్నీ సమకూరుస్తాడు. వాటన్నిటిని నీవు అనుభవిస్తావు. అందుకే మనిషి పాపం చేత ఎడవబడుతుంటే నెమ్మది ఉంటల్లా. అందుకే పాపభారాన్ని కూడా తొలగిస్తాను, మీ పాపం నుంచి విడుదల చేసి మీకు విశ్రాంతిని కలుగజేసి మోక్ష ప్రవేశం చేస్తానంటున్నవాడు ఆయనే. మరో విచిత్రం ఏంటి తెలుసా? తల్లి తన బిడ్డలను ఆదరించినట్లుగా యెరూషలేములో మిమ్మల్ని ఆదరిస్తాను. మోకాళ్ళ మీద పిల్లవాడిని ఆడించినట్లుగా నేను మిమ్మల్ని ఆడించి మీకు నెమ్మదిని కలుగచేస్తాను. ఎంత చక్కని మాటలండి. అంటే దేవుడు ఆదరిస్తే అది ఎంత నరకమైన స్వర్గంగా మారుతుంది. దేవుడు ఆదరించడం మొదలు పెడితే గాఢాంధకారం వెలుగ్గా ఉంటుంది. దేవుడే సమాధానం కలుగు చేస్తే మునిగిపోతున్న నావ, కొట్టిన తుఫానుల మధ్యలో రేవు కనబడుతూ ప్రశాంతంగా వెళ్ళగలుగుతాం. ఎన్నని చెప్పమంటారు? ఈరోజు సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, నా యేసును బట్టి బ్రతిమలాడుతూ దండం పెట్టి మీకు చెప్పే మాట ఒక్కటే, ఆయన ఒక్కడే విశ్రాంతి ఇవ్వగలిగినవాడు, ఆయన ఒక్కడే మేలు చేయగలిగినవాడు. నువ్వు ఆయన పాదాల దగ్గర రాగలిగిన, మోషేలాగా బండసందులో నువ్వు దాగగలిగిన ఒక అద్భుతం నా దేవుడు చేస్తాడు. అత్యున్నతమైన కృప, సమాధానం మీకు కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. కుటుంబాలను దీవించండి, రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగ చేయండి. అడిగిన దానికంటే అద్భుతం చేయండి. బిడ్డలకు విశ్రాంతి కలగాలి, సౌఖ్యం ఉండాలి, కంటికి నిద్ర ఉండాలి, ఇంట్లో ఐక్యత ఉండాలి, ఇంటి నిండా నవ్వు ఉండాలి, సమృద్ధి ఉండాలి, కుటుంబం అంతా ప్రార్థనలో పెంచబడాలి. శరీర సంబంధమైన సౌఖ్యం, ఆధ్యాత్మిక ఎదుగుదల, కష్టార్జితాన్ని దీవెనకరంగాను ప్రార్థనలోనూ రక్షణలో నడిపించమని యేసయ్య శక్తి కలిగిన నామాన ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.